పనికి రాని గాడిద దవడ ఎముకతో ఒక అభిషేకం కలిగినటువంటి యెహోవా ఆత్మచేత రేపబడినటువంటి ఒక గొప్ప న్యాయాధిపతిగా పేరుగాంచినటువంటి శాంసన్ 1000 మందిని గాడిద దవడ ఎముకతో చంపినటువంటి సందర్భం మనకు తెలుసు. న్యాయాధిపతుల గ్రంథం 15 వాక్యాల్లో రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 15వ వాక్యంలో గాడిద దవడ ఎముకతో సంసోను 1000 మందిని చంపినట్లుగా రాయబడి ఉంది. 1000 మంది మనుష్యులు, 1000 మంది వీరులు, 1000 మంది బలాఢ్యులను ఒక పనికి రాని గాడిద ఎముక చేత చంపివేశాడు సంసోను. నిజమే ప్రియులారా, దేవుని అభిషేకము ఉన్నప్పుడు, దేవుని ఆత్మ రేపినప్పుడు, ఆత్మ చేత రేపబడినప్పుడు మన ముందు ఉన్నటువంటి గొప్ప సమస్యలను సైతం, భయంకరమైనటువంటి పరిస్థితులను సైతం మట్టి కరిపించగలిగి మన పక్షాన విజయాన్ని చేకూర్చగలిగిన వాడు ఆత్మదేవుడు. ఆత్మదేవుడిని గనక మనము ఆహ్వానిస్తే, ఆత్మదేవుని గనక మనం ప్రాధేయపడితే, మన జీవితంలో ఎంత గొప్ప సమస్యలనైనా ఆయన తీర్చివేయగలిగిన గొప్ప సమర్థుడు నజరేయుడైన యేసు. ప్రియులారా, చూస్తూ ఉన్నాము ఒక పనికిరాని గాడిద ఎముక, దవడ ఎముక. అంటే గాడిద అంటే అది పెద్ద గొప్ప జంతువేమే కాదు. గాడిద అంటే పనికిరాని విషయంలో మనము దానిని వాడుతుంటారే, గాడిదాన్ని తిడుతూ ఉంటాం. ప్రియులారా, చూడండి, ఒక పనికిరాని జీవితంలో నేను ఎవరికి పనికిరానేమో, నా జీవితము నిష్ప్రయోజనమేమో, నా జీవితం వల్ల ఎవరికి ఉపయోగము లేదేమో, నా కుటుంబానికి నేను ఉపయోగకరంగా లేనేమో అని నువ్వు చింతిస్తున్నావేమో. ప్రియులారా, చూడండి, పనికిరాని గాడిద దవడ ఎముక చేత గొప్ప కార్యం జరిగించిన దేవుడు. నువ్వు శ్రేష్టమైన వాడవు, నీవు దేవుని బిడ్డవు, దేవుడు నిన్ను ఎంచుకున్నాడు, నీవు ఆయన కొరకు ఎదురు చూస్తావేమో అని ఆయన చేతులు చాచి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తున్నటువంటి దేవాది దేవునికి నువ్వు మొర్రపెడితే నిన్ను పనికొచ్చే పాత్రగా చేస్తాడు. 1000 మందిని మట్టి కరిపించగలిగినటువంటి ఆత్మతో రేపబడ్డాడు సంసోను ఆ రోజు. కారణము దేవుని శక్తి ఆయన అలుముకుంది. నిజమే ప్రియులారా, దేవుడు నీ పక్షమున ఉంటే, దేవుని శక్తితో నువ్వు నింపబడితే, దేవునిని నువ్వు ప్రాధేయపడితే, గొప్ప సమస్యలను, కొండలాంటి సమస్యలను కూడా పిండి చేయగలిగిన సమర్థుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. పనికిరాని గాడిద దవడ ఎముక చేతే అంత గొప్ప కార్యం జరిగిస్తే ఆయన నిన్ను అంటున్నాడు, నిన్ను ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. అరచేతిలో ప్రియులారా, చూడండి, ఆయన రూపంలో నిర్మించుకున్నాడు. హీ హాస్ క్రియేటెడ్ యూ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. ఆయన స్వరూపములో నిన్ను కలుగు చేశాడు. అంత గొప్ప దేవుణ్ణి వదిలిపెట్టి ఎక్కడెక్కడో నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావేమో, దేనికో నువ్వు పోరాటం చేస్తున్నావేమో, ఎవరెవరి కొరకు ఆధారపడుతున్నావేమో. నో, దేవుడు నీ ఎదుట నిలబడి నీవేమైనా సహాయం అడుగుతావేమోనని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన వదలవద్దు, ఆయన పోనీయద్దు. గుడ్డివాడు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోడ్డులో వెళుతూ ఉంటే నజరేయుడైన యేసు అని కేక వేశాడు. దాటిపోలేదు యేసయ్య. గట్టిగా కేక వేస్తున్నాడు, అయినా దాటిపోలేదు. నిజమే ప్రియులారా, దాటిపోని దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. అటువంటి గొప్ప దేవుడిని వదిలిపెట్టి ఎక్కడెక్కడో ప్రయత్నాలు ఎందుకు మిత్రమా? ఎందుకు సహోదరుడా, సహోదరి? యేసయ్య నీతో ఉంటే అన్ని కార్యాలు నీ పక్షం చేస్తాడు. విశ్వాసంతో ప్రార్థించు. అలుపెరగని పోరాటము ప్రార్థనలో చేయి. ఎవరెవరికో ఎక్కడికెక్కడికో ఫోన్లు చేస్తూ వాళ్ళని వీళ్ళని బ్రతిమాడాల్సిన అవసరము లేదు. ఆయనను బ్రతిమలాడు అని ఎన్నడూ నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. ఏ దిక్కు నుండి నీకు సహాయం వస్తుందో ఆయన ఆ దిక్కు నుండి నీకు పంపిస్తాడు. ఆయన సజీవుడు, మాటలాడే దేవుడు, వినే దేవుడు,
సమాధానం ఇచ్చే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు, పనికిరాని గాడిద ఎముక చేత 1000 మంది శత్రువులను మట్టి కరిపించడానికి సంసోను రేపిన దేవుడు నీ పక్షాన ఉన్న దేవుడు.